తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సర్ ప్రక్రియ తర్వాత ఓటు తొలగించేందుకు సిద్ధం చేసిన జాబితాతో పాటు అన్మ్యాప్డ్ నాన్ ట్రేస్డ్ ఓటర్ల జాబితాలను పోలింగ్ బూత్ల వారీగా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని మాజీ మంత్రి వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఎన్నికల సంఘాన్ని కోరారు. తొందరపడి అర్హుల ఓట్లు తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డితో కలిసి పాల్గొన్న పేర్ని నాని వైసీపీ తరపున ప్రస్తావించిన అంశాలను మీడియాకు వివరించారు. దానిలో భాగంగా పలు అంశాలు లేవనెత్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే డిలీషన్ కోసమో లేకపోతే అన్మ్యాప్డ్ కిందో నాట్ ట్రేస్డ్ కిందో వారందరికీ ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో వివిధ కేటగిరీల కింద ఇచ్చేటువంటి విచారణ నిమిత్తం ఇచ్చేటువంటి నోటీసుల లిస్ట్ అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ వారీగా మేము కావాలని అడిగాం. కానీ నా చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ రాయాలి, ఢిల్లీకి రాయాలని చెప్పారు. మీరు ఢిల్లీకి రాయండి, ఏమని రాయండి, ధర్మమైన డిమాండ్ మాది. మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఓటు తొలగింపు కోసం, మీ ఓటు ఎందుకు తొలగించకూడదు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీస్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు బూతుల వారీగా, ఎన్నికల బూత్ వారీగా మేము కావాలి, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకి మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. వారి పైకి రాసి మాట్లాడతామని చెప్పారు. అలాగే ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్త వారి ఓట్లని చెరొక బూత్లో ఉంటున్నాయి, లేదా భార్యాభర్త ఓటు ఒక బూత్లో ఉంటే వారి మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు వేరే బూత్లో ఉంటున్నాయి. అలాగే ఒక ఇంట్లో వాళ్ళందరూ బూతులు ఒకటుంటే ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లన్నీ వేరే బూత్లో ఉంటున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దమని చెప్పని మేము వారికి చెప్పాం. ఇది మొదటిసారి కాదు, మేము గతంలో కూడా చెప్పాం. ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు, ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడే అప్పుడే మేము లేవనెత్తాం. అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ వారి సమాధానం ఒకటే, మా చేతిలో లేదు, దాన్ని మీరు ఫారం 8లు పెట్టుకోండి అన్నారు. ఫారం 8లు పెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ దాకా రావక్కర్లేదు, వారి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వాళ్లే పెట్టుకుంటారు. దానికి పెద్దగా ఇంతమంది రాజకీయ పార్టీలు పిలిచి ఎలక్షన్ సీఓ గారిని పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అది ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది వ్యవస్థలో ఒక ఇంట్లో ఓట్లు, భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి, ఇది తప్పు కదా. ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ పెట్టుకోవాలంటే ఓటర్లు అంటే ఓటర్లకి ఏం పాపం, లిస్టులు తయారు చేసేదేమో ఎన్నికల కమిషను, సవరణలేమో ఓటర్లు పెట్టుకోవాలండి. అలాగే ఒక బజార్లో ఒకే వీధిలో ఉన్నటువంటి ఓట్లు మరి ఒకే బూత్లో ఉండాల్సింది పోయి మరి రకరకాలుగా ఉంటాం. ఒకే పక్క బజార్లో వాళ్ళ ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే బూత్లో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. మరి ఇది ఒక వింత దాన్ని ప్రాసెస్ లాగా కనపడుతుంది మనకి. ఈ ప్రక్రియ వింతగా ఉంది. మరి ఎన్నికల కమిషన్ చేతిలో 2 ఓట్లుంటే పట్టుకుంటాం, 3 ఓట్లు దొంగ ఓట్లుంటే పట్టుకుంటాం అని చెప్తున్నారు. మరి ఈ సరి చేయాలి కదా, ఈ సరి చేయమని చెప్తారు. అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ కూడా డెమోగ్రఫిక్గా మేము రీడ్ చేస్తుంది, అది ఇది అని చెప్తున్నారు. కానీ అది పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉదాహరణగా ఒక ఓటును కూడా మేము ఉదాహరించి చూపించాం. ఒకే మనిషికి చిలకలూరుపేటలోను నరసరావుపేటలోను 2 చోట్ల కూడా అదే వ్యక్తికి ఓటు ఉంది. ఆ ఓటును ఉదాహరణ కూడా వారికి చెప్పాం పేరుతో సహా. ఆ ఓటు మరి ఎలా వచ్చింది, మ్యాపింగ్ కూడా అయిపోయింది, డ్రాఫ్ట్ కూడా డ్రాఫ్ట్లో కూడా 2 చోట్ల ఓటు ఉంది. మరి ఇది ఎలా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు ఏరుతున్నామన్నారు. ఎలా ఏరుతున్నట్టు లెక్క? ఇవన్నీ కూడా లేవనెత్తాం. అదొకటే కాకుండా బిఎల్ఓలను కూడా అదర్ డ్యూటీస్ ఉండకూడదని చెప్పని మేము గట్టిగా గతంలో అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే బిఎల్ఓలు రాష్ట్రంలో వెట్టి చాకరీ చేసే పరిస్థితి కనపడుతుంది. గొడ్డు చాకరీ చేస్తున్నారు బిఎల్ఓలు. వారు మరి ఎలక్షన్ ఉద్యోగం కాకుండా బిఎల్ఓ ఉద్యోగమే కాకుండా
రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ ప్రాధాన్యమిస్తోందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, బాలికలకు రక్షణ కల్పించే వివిధ అంశాలపై హెచ్ఎం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యాబోధన, పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే మావోరి వీధి, అంగన్వాడీ కేంద్రం, డే నైట్ జంక్షన్, శ్రీకరి స్కానింగ్ సెంటర్, అరసవెల్లిలోని శిశుగృహ, ప్రభుత్వ మహిళా కళాశాల హాస్టల్, ఆర్బీ అతిథి గృహం వద్ద ఉన్న శాంత కళ్యాణ్, అనురాగ నిలయాలను సందర్శించి చిన్నారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశానికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని స్పష్టం చేశారు. పిల్లల బాగోగులు సరిగా చూసినట్లయితే దేవుణ్ణి సేవించినట్లే. అటువంటి పిల్లల రక్షణ కోసం ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో మనం యాదృచ్ఛికంగానో ఉద్యోగరీత్యా ఈ పని చూస్తూ ఉన్నాం. అందువల్ల మనం అందరం కూడా ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వర్తిస్తూ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసినట్లయితే మన కూడా ఆ భగవంతుడు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పనిలో ఉన్న మనం అంతా, ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయం కాదు. చిన్నపిల్లల సంగతి ఐసిడిఎస్ వాళ్ళు చూసుకుంటారు, లేదు డిసిపి యూనిట్ వాళ్ళు చూసుకుంటారు, లేదు సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకుంటారు అని కాకుండా పిల్లల కోసం పనిచేసే అన్ని సంస్థలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి పైసా వారి వరకు చేరినప్పుడు మాత్రమే మనం బాధ్యత. అందువల్ల అందరం కలిసి ఇందాక మనం చర్చించుకున్నాం, బాల కార్మిక వ్యవస్థకి ఎవరెవరు కలిసి పనిచేయాలి, అలాగే బాల్య వివాహాల నిర్మూలనకి ఎవరెవరు మనం కలిసి పనిచేయాలి. దీనికి ప్రతి నెల మానిటరింగ్ చేయడం కోసం మనం క్షేత్రస్థాయి అంటే విలేజ్ స్థాయి, అలాగే మున్సిపాలిటీలో అయితే వార్డు స్థాయిలో ఈ కమిటీల్ని మనం బలోపేతం చేసుకోవటం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా కలిసి కూర్చుని ఆలోచించటం ద్వారా సమస్యల పరిష్కారం కోసం మనం ఈ బాల్య వివాహాల నిర్మూలన కానివ్వండి, చైల్డ్ లేబర్ నిర్మూలన కానివ్వండి, ఏదైతే చట్టం చెప్తుందో విద్య హక్కు చట్టం కానీ జేజేపీ యాక్ట్ కానీ మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మనం అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చి, ఇందాక మనం చర్చించుకున్నాం, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో ఉండాలి. ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్, విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ. ఈ కమిటీలో ఆ కమిటీలు బలోపేతం చేయటం, ఆ కమిటీలు రెగ్యులర్గా కూర్చునే విధంగా ఈ కమిటీల్లోకి విలేజ్ లెవెల్ సర్పంచ్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవను నిర్వహించడం, అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి శంకుస్థాపన చేసిన నారా లోకేష్ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించిన మంత్రి. ప్రభుత్వం సిండికేట్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తోందన్న జగన్, పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన. ఓట్ల తొలగింపు జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలి. వైసీపీ తరపున ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి పేర్ని నాని సూచనలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.